సూలూరుపేటలో కృష్ణా లాడ్జిలో గత నెల 29న జరిగిన మహిళా హత్య కేసులో పోలీసులు విజయవంతంగా ఛేదించారు. లాడ్జీ రూమ్ నెంబర్ 101లో మృతిగా కనిపించిన ఉషా హత్య కేసులో పలువురు రోజులుగా పరారీలో ఉన్న నిందితుడు సుబ్రమణి పోలీసులు ఈ రోజు మధ్యాహ్నం అదే లాడ్జి వద్ద అరెస్టు చేశారు. విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం ఉషా సుబ్రమణి మధ్య సుమారు 10 ఏళ్లుగా కొనసాగుతున్న అనైతిక సంబంధం, వాటి కారణంగా వచ్చిన కుటుంబాల విభేదాలు హత్యకు దారితీశాయి. నవంబర్ 29న లాడ్జిలో బస చేసిన సమయంలో ఘర్షణ చోటు చేసుకుని సుబ్రమణి దిండు పెట్టి ఉషాను ఊపిరాడకుండా చేసి అక్కడి నుంచి పారిపోయినట్టు పోలీసులు చెప్పారు. 28 రాత్రి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఘర్షణలో ఈ ముద్దాయి ఆమెని ఆ మహిళని కొట్టి తర్వాత ఊపిరాడకుండా చేసి చంపేసినట్టుగా దర్యాప్తులో తేలింది. ఆ దర్యాప్తు మేరకు సుబ్రహ్మణ్యాన్ని నిన్న సూలూరుపేట సిఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్రమ సంబంధం వల్ల ఇంట్లో భార్య పిల్లలకి తోటి అతనికి ఇబ్బంది ఉంది, విడిపోదామంటే అతను ఆమె ఒప్పుకోకపోవడం వల్ల ఆ ఇద్దరి మధ్య వాదనలు జరిగిన ఘర్షణలో ఇలా చేసినట్టు తెలిసిన దర్యాప్తులో దీని మేరకు అరెస్ట్ చేశాం. ఈ కేసులో మంచిగా త్వరగా వేగంగా దర్యాప్తులో మంచి క్లూస్ను సంపాదించి సూలూరుపేట సిఐ గారు, సూలూరుపేట ఎస్ఐ గారు వాళ్ళ టీం ముద్దాయిని త్వరగా పట్టుకోవడం జరిగింది. మొదట ఆధారాలు లేనప్పటికీ కేసు బాగా దర్యాప్తు చేసినందుకు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గారు సార్ సూలూరుపేట సిఐ గారిని వాళ్ళ టీంని అభినందించడం జరిగింది. లాడ్జిల్లో ఎవరికైనా రూమ్స్ ఇచ్చేటప్పుడు వివరాలు తీసుకోవాలి. ఈ లాడ్జిలో కొన్ని వివరాలు తీసుకున్నారు, కానీ ఇంకా కొన్ని వివరాలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అన్ని లాడ్జిలు ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉంటాం. ఇలా అనుమానాస్పదంగా ఏమైనా ఉన్నట్టయితే పోలీసులకు సమాచారం ఇస్తే ఇంకెలాంటి జరగకుండా ముందుగానే జాగ్రత్తలు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.